హలో స్టూడెంట్స్, ఎలిప్స్లో మనము ఈ ప్రాబ్లమ్స్ అయిపోయినమ్మా. ఎలిప్స్లో ఇప్పుడు మనకు ఈ ప్రాబ్లం చేసుకున్నామ్మా. చూడండి మా, ఎలిప్స్లో 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 మార్క్స్ అయినా 4 మార్క్స్ మా. ఏది 10 అనే క్వశ్చన్ మనకు ఒకవేళ అడిగితే 8 మార్క్స్ అడగచ్చు, 4 మార్క్స్ అడగచ్చు. 11, 12 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా 4 మార్క్స్ అడుగుతాడు. ఇప్పుడు ఈ 3 చెప్పుకుంటే ఎలిప్స్లో ఇవి అయిపోతుంది. రిమైనింగ్ ఇవి చెప్పుకున్నాం. ఇవి చూడమ్మా, ఏమంటున్నాడు? Find the equation of the ellipse with foci at 1, -1 e equal to 2/3 and directrix as x plus y plus 2 equal to 0. Find the equation of the ellipse. మనకు ఎలిప్స్ ఎప్పుడైనా ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది? x² + a² + b² ఫామ్ ఉంటాయని చెప్పాను. ఓకేనా? అట్ 1, -1 eccentricity e is equal to 2/3 and directrix as x plus y plus 2 equal to 0. ఈ ప్రాబ్లంకి మనకు సొల్యూషన్ రావాలంటే ఒకే ఒక చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వస్తే మనకి వచ్చేస్తాం. ఒకసారి చెప్తాం ఎలా ఉందో చూడండి మా. చూడమ్మా, ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చేది రాసుకుందాం. ఏమేమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఫోసి ఫోకస్ అంటే ఎస్ ఇజ్ ఈక్వల్ ఏమన్నాడు మా 1, -1 ఇచ్చాడు. నెక్స్ట్ ఈక్వేషన్ అంటే ఈ ఇచ్చాడు. ఏంది ఈజ్ ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మా? లైన్ ఇచ్చాడు కదా, x + y + 2 ఈజ్ ఈక్వల్ టు. కాబట్టి 4c ఈజ్ ఈక్వల్ 2/3. డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు మా. కాబట్టి డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చాడు? x + y + 2 అని ఇచ్చాడు మా. నేను దీన్ని ఏమనుకుంటా అంటే lx + my + n ఈక్వల్ టు 0 అనుకోమా. lx + my + n ఈక్వల్ టు 0 ఫామ్ ఉంది అనుకో. ఇప్పుడు మనకు ఏం కావాలా? ఎలిప్స్ కావాలా. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ విత్ ద ఫోసి అట్ 1, -1 ఈజ్ ఈక్వల్ 2/3 డైరెక్ట్రిక్స్. ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు నీకు ఫార్ములా ఏంటంటే ఇక్కడ x - α² ప్లస్ y - β² ఈక్వల్ టు e² lx + my + n² బై l² + cm². ఈ ఫామ్ గుర్తుంటే చాలా. ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఫార్ములా ఏంటంటే x - α² ప్లస్ y - β² ఈక్వల్ టు e² lx + my + n² బై l² + m². సార్ నువ్వు ఫార్ములా చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ ఆల్ఫా బీటా అంటే ఎంచుకుంటావు. ఇక్కడ 1, -1 ఇచ్చాడు కదా, దీని ఆల్ఫా అనుకున్నా, దీని బీటా అనుకో. అంటే x - 1 ప్లస్ y - +1² ఈ అంటే ఏముంది సార్? ఈ అంటే మనకి ఏముంది? 2/3² lx + my + n. నేను ఆల్రెడీ చెప్పా, x + y + 2 ఈక్వల్ టు 0ను ఏమనుకో lx + my + n ఈక్వల్ 0 ఫామ్ ఉంది అంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. l² అంటే l అంటే ఎంతమ్మా? 1, m అంటే n, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయి. చూడమ్మా, ఇప్పుడు x - ఆల్ఫా అంటే ఎంత? 1² ప్లస్ y - బీటా -1 +1² e² 2/3² lx + my + n అంటే ఏంటమ్మా? x + y + 2² బై l² అంటే x కోసం 1² ప్లస్ y² y కోసం 1². అయిపోయింది. సొల్యూషన్ ఈజీగా వస్తుంది. చూడు మళ్ళీ వేస్తాడు చూడండి. ఎక్స్ చూడండి ఎంత ఈజీగా చూడు. సొల్యూషన్ చూడండి. x - 1² ప్లస్ y + 1² ఈక్వల్ టు 2/3² అంటే 2² అంటే అమ్మా 4/9. చూడమ్మా, ఇక్కడ x + y + 2² బై 1² అంటే 1, 1² అంటే 1, 2. ఇక్కడ చూడమ్మా 2 × 1 = 2, 2 = క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 9 ఇదిలో అవుతుందమ్మా 9 ఇంటూ చూడమ్మా x - 1² ప్లస్ y + 1² ఈక్వల్ టు 2 ఇంటూ x + y + 2² ఇక్కడ మనకు 2 ఫార్ములాస్ రావాలి. ఏది? a + b +² అంటే మనకు ఏం ఫార్ములా?
రాసినట్టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ac. ఇది ఫార్ములా. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. చూడమ్మా ఇప్పుడు రాసిందమ్మా. ఇప్పుడు 9 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 2x ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్, బి స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఇంటూ 1 2y ఈక్వల్ టు 2 ఇంటూ. ఇప్పుడు ఇది ఎలా అంటే ఈ ఫార్మ్ రాయాల. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab 2bc 2ac. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ సి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ 2ab 2 ఇంటూ xy 2xy ప్లస్ 2bc 2 ఇంటూ 2 ఇంటూ y 4y నెక్స్ట్ 2 ఇంటూ ac 4x అయిపోయిందమ్మా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ac అయిపోయింది. ఇప్పుడు చూడమ్మా. ఇప్పుడు 9th మళ్ళీ చేయమ్మా. 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్ 9 ఇంటూ వై స్క్వేర్ 9y స్క్వేర్. ఎందుకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ అని రాస్తాం కాబట్టి 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్ 9 ఇంటూ వై స్క్వేర్ 9y స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ 9 2 జా 18 మైనస్ 18x ప్లస్ 9 2 జా 18y. నెక్స్ట్ కాన్స్టెంట్ 9 1 జా 9 ప్లస్ 9 1 జా 9 ఈక్వల్ టు ఇక్కడ అంటే ఫస్ట్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 కదా మనకి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్రాబ్లం ఉంది 2 2 2 జా 4 4 2 2 జా 4 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ 4 2 జా ఎంత 8 8. నెక్స్ట్ ప్లస్ 2 కదమ్మా 2 ఇంటూ 2 4xy ప్లస్ 4 2 జా 8y ప్లస్ 4 2 జా 8x మనకు వచ్చింది ఇది చూడమ్మా. క్వశ్చన్ చూడమ్మా. ఇప్పుడు 9x స్క్వేర్ ఉందమ్మా. ఇక్కడ 9x స్క్వేర్ తెలుసుకోమ్మా. 9x స్క్వేర్ ఈ 9x స్క్వేర్ ఇక్కడ తీసుకొచ్చాయి 2x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఉందమ్మా. ఇక్కడ 2y స్క్వేర్ ఉంది. ఇదిలోకి వస్తాయమ్మా ఈక్వల్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వచ్చే మైనస్ అవుతుంది మైనస్ 2y స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ కోసెంట్ నెక్స్ట్ మైనస్ 18x. ఇక్కడ ఎక్స్ ఏముందమ్మా ఎక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది ఇక్కడ ఉంది. ఇదిలోకి వస్తే మైనస్ 8x. నెక్స్ట్ ప్లస్ 18y ఇక్కడ ఏందమ్మా మైనస్ 8y. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు కాన్స్టెంట్ చూడమ్మా. ఇక్కడ 9 ప్లస్ 9 18. ఇక్కడ కాన్స్టెంట్ ఏముందమ్మా మైనస్ 8 మైనస్ 4xy ఈక్వల్ టు 0. చూడమ్మా 9x స్క్వేర్లో 2x స్క్వేర్ పోతే 7x స్క్వేర్. నెక్స్ట్ 9y స్క్వేర్లో 2y స్క్వేర్ పోతే 7y స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మనం xy ఉంది కాబట్టి x రాసుకో మైనస్ 4xy. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు మైనస్ 18x మైనస్ 8x రెండు మైనస్ కాబట్టి యాడ్ చేయమ్మా 26x అంతే కదా. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ ప్లస్ 18y మైనస్ 18y ప్లస్ 18yలో మైనస్ 18 పోతే ప్లస్ 10y. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు కాన్స్టెంట్ చూడు. ఇక్కడ మనకు ఏముంది కాన్స్టెంట్ ప్లస్ 18 మైనస్ 18 ప్లస్ 18లో 8 పోతే ప్లస్ 10 ప్లస్ 10 ఈక్వల్ టు 0 అయిపోయింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు 4 మార్క్స్ ఆ 8 మార్క్స్. ఈ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇచ్చిన ప్రాబ్లం ఏంది, ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ విత్ ద ఫోకస్ అట్ 1, -1 ఈజ్ ఈక్వల్ 2/3 అండ్ డైరెక్ట్రిక్స్ యాజ్ x + y + 2 = 0. ఇచ్చిన ఏంది రాసుకున్నావు ఫోకస్ s ఈజ్ ఈక్వల్ టు 1, -1 ఈజ్ ఈక్వల్ టు 2/3 డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు x + y + 2 = 0. దీన్ని ఎలా ఏమనుకుంటున్నాం lx + my + n = 0 ఫార్ములా అనుకుంటాం. ఇప్పుడు x - α² + y - β² = e² into lx + my + n² by l² + m².
ఆల్ఫా బీటా అనుకుంటే ఏంది, మనకి ఇచ్చిన పాయింట్ ఒకటి ఆల్ఫా అనుకుంటావు, ఒకటి బీటా అనుకుంటావు. తర్వాత ఈ స్క్వేర్ అంటే 2/3 చేసుకుంటా పోతే అయిపోతుంది. చూడండి మెయిన్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, 10 అయిపోయింది. 11 చూడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫ్రమ్ whose the distance between foci is 2 and the length of the lattice sectum is 15/2. వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్క్. ఈ రెండు ఖచ్చితంగా 4 మార్క్స్ అడుగుతాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ అంటే ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ అడుగుతాడు. ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ హూస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి అంటే s ఈక్వల్ టు 2 ఇచ్చాడు మా, అండ్ లెంత్ ఆఫ్ ద ల్యాటిస్ సెక్టమ్ 15/2 ఇచ్చాడు. అయితే మనకు ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్, ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఏంటి, x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 అని చెప్పాలి. చూడమ్మా ఇప్పుడు ఎలా వేస్తాం చూడండి. చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ హూస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి ఈజ్ 2 అన్నాడు. ఫోసి అంటే మీకు ఏం చెప్పాను, ప్లస్ ఏఈ కామా మైనస్ ఏఈ, ప్లస్ ఏఈ మైనస్ ఏంది 2ఏఈ, అంటే ఇక్కడ మనకి ఏమైంది 2éఈ ఈక్వల్ 2 అని ఇచ్చాడు. అండ్ లెంత్ ఆఫ్ ద ల్యాటిస్ సెక్టమ్ అంటే ఏంది 2b స్క్వేర్ బై a ఈక్వల్ టు 15/2 ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ అన్నాడు. కాబట్టి సొల్యూషన్ చూడమ్మా. లెట్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ మనకేంది ఫార్ములా, x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎప్పుడైనా సరే a గ్రేటర్ దాన్ b తీసుకుంటాం, a గ్రేటర్ దాన్ b. ఇప్పుడు ఇచ్చినది తీసుకుందాం. ఫస్ట్ గివెన్ లెంత్ ఆఫ్ ద ల్యాటిస్ సెక్టమ్, గివెన్ length of the lattice rectum, given length of the lattice rectum ఇచ్చామా 15/12. length of the lattice rectum అంటే ఏంది 2b స్క్వేర్ బై a ఈక్వల్ టు 15/12. 2 into b స్క్వేర్ బై a ఈక్వల్ టు 15/2. ఏ ఇక్కడనే పెట్టేస్తామా. ఇప్పుడు ఇక్కడ b స్క్వేర్ ఇలాగే పెట్టేస్తాయి, 15/2 ఇంటూ b ఇలాగే ఉంటే ఇది అవతల పోతే మన రివర్స్ అవుతుంది. అంటే ఏమవుతుంది 2/a ఏమవుతుంది a/2 అవుతుంది. అంటే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ a, 15a, 2 2s are 4. అంటే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది 15/a వచ్చింది. ఎందుకు x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ అన్నాడు. అంటే మనకి a స్క్వేర్ వెళ్ళుకోవాలా b స్క్వేర్ కావాలి. ఇప్పుడు b స్క్వేర్ అంటే b స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది 15/a/1. మనకి ఇంకోటి ఇచ్చినాడు. ఇక్కడ ఏమిచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి ఈజ్ 2 అన్నాడు. డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి ఈజ్ ఈక్వల్ టు, ఫోసి అంటే ఏమా 2éఈ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. 2 1 జా 2 1 జా, ఏ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. నీకు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15/a వచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. మనకు ఇక్కడ చూడు మా 10 12 చేసుకునేటప్పుడు మనకు ఒకటి ఫార్ములా రావాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు ఈ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు చెప్తాను. ఏంది, we know that b square is equal to a square into 1 minus c square. ఎందుకు మనకు a square b square కనుక్కోవాలి. b square is equal to a square into 1 minus c square. చూడమ్మా, b square equal to a into a square into 1, a square minus a square into e square, a square into e square. చూడమ్మా, b square is equal to a square minus ఏ ఎంత 1 అంటే 1 స్క్వేర్, ఓకేనా, అంతే కదా 1 స్క్వేర్ కదా. అంటే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 1. చూడమ్మా ఇప్పుడు చూడండి, ఇప్పుడు b స్క్వేర్ అంటే ఏముంది మనకు 15a/4 ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 1. అంటే 15a ఈజ్ ఈక్వల్ టు ఇది వదిలేమా, అంటే 4 ఇంటూ a స్క్వేర్ మైనస్ 1, a స్క్వేర్ మైనస్ 1. చూడమ్మా ఇప్పుడు అంటే 15a ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ a స్క్వేర్ 4a స్క్వేర్, 4 1 జా 4. దీన్ని ఎలా రాసుకుంటాము
4a స్క్వేర్, ఇది తర్వాత -15a -4 = 0. అర్థమైంది కదా? 4a స్క్వేర్ -15a -4. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ కనుక్కోమా, దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కో. 4 4 జా 16, మల్టిప్లికేషన్ చేస్తే 16 రావాలా, యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ ఏందా -15 రావాలా. అంటే చూడమ్మా ఇక్కడ 16 1 జా 16, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ పెట్టుకున్నాం. 16 1 జా 16, 16 వచ్చింది. 16 లో ఉండిపోతే -15, అంటే ఈ -15 నెంబర్ రాసుకోవచ్చు. ఇక్కడ చూడమ్మా ఫ్యాక్టర్ చూడండి, ఇక్కడ ఈ మైనస్ దీన్ని ఎవరు రాసుకుంటే 4a స్క్వేర్ -16 రాసుకోవచ్చు, -16a ప్లస్ a -4 = 0. ఇక్కడ చూడమ్మా ఇక్కడ 4 ఉంది, 16 అంటే ఏంది 4 × 4 కదా, ఇక్కడ 4a కామన్, ఇక్కడ 4a కామన్ ఇస్తే ఏ స్క్వేర్ అంటే ఏంది a × a, అంటే ఒక 4a బయటకు పోయింది, a ఉంటుంది మైనస్. ఇక్కడ 16 అంటే 4 4 జా 16, 4a పోయింది, ఇక్కడ ఏముంటుంది 4 ఉంటుందా, అంతే. నెక్స్ట్ ఇక్కడ a -4 అంటే ఇక్కడ +1 కామన్ ఉంది, అంటే a -4. ఎందుకు ఈ బ్రాకెట్లో ఏమొస్తే ఈ బ్రాకెట్లో = 0. చూడమ్మా 4a + 1, ఈ రెండు బ్రాకెట్ల బదులు ఒకటి రాసుకోమ్మా, a -4 = 0. చూడండి ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాడండి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ 4a + 1 = 0, 4a = -1, a = -1/4 ఒకటి వచ్చింది. నెక్స్ట్ చూడమ్మా a -4 = 0, a = 4. మనం ఎప్పటికైనా సరే నెగిటివ్ వాల్యూ తీసుకోమ్మా, పాజిటివ్ వాల్యూ తీసుకో. నీకు ఏ వాల్యూ వచ్చింది, ఇంకేం కావాలా బి వాల్యూ. బి వాల్యూ రావాలంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఏమొచ్చింది చూడమ్మా, ఇక్కడ b² = 15a/4 వచ్చింది. ఏ అంటే ఏమొచ్చింది 4 వచ్చింది, దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడమ్మా a = 4 సబ్స్టిట్యూట్ ఇన్ b² = 15a/4. చూడమ్మా b² = 15 × a అంటే ఎంతమ్మా 4/4, 4 1 జా 4 1 జా, అంటే b² = ఎంతమ్మా 15 వచ్చింది. b² = 15. చూడమ్మా లాస్ట్ చూడు, b² = 15 వచ్చింది, a = 4 వచ్చింది. మనకి ఏం కావాలా x² + a² + y² = 1 రావాలి. అంటే చూడమ్మా ఇప్పుడు b² x² a² మీన్స్ 4, 4² మీన్స్ 16 ప్లస్ y² b² అంటే 15 = 1. అంతే చూడమ్మా, వెరీ ఇంపార్టెంట్ మా 4 మార్క్స్. మళ్ళీ చూడండి ఒక్కసారి చూడమ్మా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఈక్వేషన్ ఉన్నాడు, ఎలిప్స్ ఈక్వేషన్ x² a² + y² b² = 1 అంటున్నాడు. మనకు లెంత్ ఆఫ్ ద లాటర్ సెక్టర్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 15/2 ఇచ్చాడు. 15/2 అంటే 2 లెంత్ ఆఫ్ ద లాటర్ సెక్టర్ అంటే ఏంటమ్మా 2 × b² / a = 15. b² ఈ 2/a అవతల పోతే రివర్స్ అవుతుంది, ఏమవుతుంది a/2. b² = 15 × a 2 2 జా 4. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 4c అంటే ప్లస్ మైనస్ కాబట్టి 2a = 2, 2 2 క్యాన్సిల్ అయితే a = 1. చూడమ్మా ఇప్పుడు మనకు a² - b² కాబట్టి we know that b² = a² 1 - e², b² = a² × 1 a² - a² × e². ae = 1 వచ్చింది. a² × e² అంటే ఈ మొత్తం రాసుకోవచ్చు 1² రాసుకోవచ్చా, అంటే b² = a² - 1², అంటే b² = a² - 1. b² అంటే మనకి ఏమైంది మా b² అంటే ఇది ఉంది 15a/4 = a² - 1. అంటే ఈ 15a అలాగే పెట్టాయి, ఈ 4 అవతల పోతే 4 × a² - 1, అంటే 15a 4 × a 4a² -4 1 జా 4, 4a². ఈ ప్లస్ 15 అవతల పోతే -15a -4. ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నామా 4 4 జా 16, మల్టిప్లికేషన్ చేస్తే 16 రావాలా, యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ ఎంత 15 రావాలా. మరి 16 1 జా 16, -16 1 -15. ఈ 15 ఎలా రాసుకుంటాం అంటే 4a², ఈ 15 రాసుకున్నాం ప్లస్ 16a ప్లస్ a -4. 4a² లో 4a కామన్ ఉంది, a -4, ఇక్కడ +1 కామన్ వస్తే a -4, a -4 a -4. ఇక్కడ మనము నెగిటివ్ వాల్యూ తీసుకోమ్మా, పాజిటివ్ వాల్యూ కాబట్టి a = 4 వచ్చింది. ఏ వాల్యూ తీసుకుపోయి మనము b² = 15 × a/4 లో చెప్తే మనకు b² వచ్చింది. b² తెలుసు, a² సబ్స్టిట్యూట్ చేస్తే మనకి
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోతాం. నెక్స్ట్ మా 12th ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. అంటే ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ అంటే x² + y² కనుకుంటున్నాడు ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ ఫ్రమ్ సచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 4c. 4c ఇచ్చాడు, ఇప్పుడే చేసిన 4c అంటే ఏంది 2a = 8 ఇచ్చినాడు. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ అంటే ఏంది 2a/e = 32 ఇచ్చాడు. అంటే మనం x² + a² + y² = 1 ఫైండ్ చేయాలంటే ఏ వాల్యూ కనుక్కోవాలా, బి వాల్యూ కనుక్కోవాలా. ఫస్ట్ చూడు మనం ఇచ్చినది రాసుకుందాం. మనకి ఏం కావాలా, రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ అంటే ఏంది x² / a² + y² / b² = 1 ఫైండ్ చేయాలి. ఇది ఫైండ్ చేయాలంటే ఇచ్చినది రాసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ డిస్టెన్స్ బిట్వీన్ 4c. డిస్టెన్స్ బిట్వీన్ 4c రాసుకో. గివెన్ డిస్టెన్స్ బిట్వీన్ 4c అంటే ఏమి ఇచ్చాడు 8. 4c అంటే ఏంది 2a = 8 2 1 జా 2 4 జా అంటే a = ఎంతమ్మా 4 ఇచ్చాడు. a = 4 అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. డైరెక్ట్రిక్స్ అంటే ఏంది మనకు గివెన్ డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ అంటారు. డైరెక్ట్రిక్స్ ఎంత ఇచ్చినా మనకు 32 ఇచ్చాడు. అంటే డైరెక్ట్రిక్స్ ఎంతమ్మా 2a 2 × a/e = 32. 2 1 జా 16. a/e ఎంత ఇచ్చాడు 16 ఇచ్చాడు. a/e = 16. ఇప్పుడు ఈ రెండు చూడము మనకు ae × a/e = 16 × 4 ae 4 a/e 16. ఇక్కడ చూడమ్మా ఈకి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు a × a² = 16 4 జా అంతే కదమ్మా. ఏ అంది 16 4 జా ఎంతమ్మా 64. మనకు ఏమొచ్చింది a² వచ్చేసింది. ఇది చూడు ఇక్కడ ae × a/e రాసుకున్నాం. ఈ క్యాన్సిల్ అయిపోయింది. a × a² 16 4 జా 64. అంటే a² ఏమొచ్చింది మనకు a² = 64 వచ్చింది. a² = 64. ఇప్పుడు మనకు b² కావాలి కాబట్టి we know that ఏమమ్మా b² = a² 1 - e². చూడమ్మా b² = a × 1² a² చూడమ్మా అప్పుడు b² a² - ఈ అంటాడు. ఈ ఏమవుతుందమ్మా 4 కాబట్టి దీని ఏమనుకోవచ్చు 4². a = 4². చూడమ్మా ఇప్పుడు b² = a² ఎంత 64 4² 16. అప్పుడు b² = 64లో 16 ఇస్తామా 48. 64లో 16 పోతే 44. చూడమ్మా b² = 64లో 16 పోతే b² = 48. మనకి a² వచ్చింది, b² వచ్చింది. మనకి ఈక్వేషన్ ఎలిప్స్ ఫార్మ్ ఏంది x² / a² + y² / b² = 1. అంటే x² / a² means 64 plus y² / b² means 48 = 1. అంతేమ్మా, సింపుల్ అండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ డిస్టెన్స్ బిట్వీన్ 4c 8 ఇచ్చాడు. అంటే 4c అంటే ఏంది 2 × a = 8 2 1 జా 2 4 జా a = 4 వచ్చింది. గివెన్ డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ అంటే 2 × a/e = 32. 2 1 జా 2 16 జా అంటే a/e = 16. అప్పుడు ఈ రెండు మనం వేస్తాం అంటే ఇంటూ వేస్తామమ్మా ae × a/e ఈకి క్యాన్సిల్ అయిపోయింది. a × a² 16 4 జా 64 a² వచ్చింది. మనకి ఏం కావాలా b² కావాలా. b² అంటే we know that b² = a² × 1 - e². b² = a² × 1 a² - a² × e². b² = a². ae ఏమి ఇచ్చాడు మనకు ae = 4 ae² అంటే 4². అప్పుడు b² = a² means 64 64 × 16 b² = 44
ఏ స్క్వేర్ తెలుసు, బి స్క్వేర్ తెలుసు. అప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ 1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 16 ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 41 ఈక్వల్ 1. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క 2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ 1 మార్క్ 2 మార్క్స్ ఆ వీడియో చెప్తాను.